ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేలా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఇవా ఈయన చేసే పనులు, ఇదా ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ల పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. ఇప్పుడున్న అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ల ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడి అంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్ లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదా మీరు వ్యవహరించే తీరు? మీకు తెలీదా ఈవినింగ్ 6 తర్వాత లాకప్ లో సెల్ లో ఉమెన్ ని ఉంచకూడదు అన్న విషయం మీకు తెలీదా? అక్కడికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు 6 తర్వాత ఉంచకూడదు కాదన్నా, మేము వెళ్తామన్నా, మమ్మల్ని పంపించండి అని అడుగుతుంటే కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. స్టేషన్ లో ఒక్కళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ బాధని. ఇదా మీరు మహిళలతో వ్యవహరించే తీరు? మళ్ళీ తెల్లారు లేస్తే ఇంత పొడుగు పొడుగు ఉపన్యాసాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. నిజంగా బిఆర్ నాయుడు గారు ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఆయన పేరు వెనకాల ఆ పదవి చెప్పడం కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు. ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో గోవులు చనిపోయాయి గోశాల్లో. దానికి ఆయనే బాధ్యులు. కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మద్యం దొరుకుతోంది, కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం దొరుకుతోంది, దానికి ఆయనే బాధ్యులు. భక్తులు తొక్కేసినట్లు చనిపోతున్నారు, దానికి ఆయనే బాధ్యులు. సరైన క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి మంచినీటి సదుపాయం కూడా లేదు. మనం చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కదా, మేము ఇంతసేపటి నుంచి గంటల తరబడి ఉన్నాం, కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు, ఇదివరకు ఇలా ఉండేది కాదు అని భక్తులే మొదలుపెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున కొండపైన చూస్తే. మొన్నటికి మొన్న లడ్డూ వ్యవహారం అంటూ ఎంత దుమారం లేపారు, అసలు ఎన్ని అబద్దాలు ప్రచారం చేశారు. మళ్ళీ నిన్న మీ వీడియోలు బయటకు వస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే తప్పేంటి అని మాట్లాడతారు మీరు. అంటే ఇదే ప్రశ్న రేపు పొద్దున మీడియా మిత్రులు గాని ఎవరైనా వెళ్ళి అడిగితే కూడా ఆయన ఇదే చెప్తారేమో, అవును లడ్డూపై అబద్దాలు చెప్పాము తప్పేంటి, అవును మహిళలపై మేము రక్తాలు వచ్చేలాగా కొట్టాం తప్పేంటి, అవును కొండపై మాంసాహారం దొరుకుతోంది తప్పేంటి, మందు దొరుకుతోంది తప్పేంటి, భక్తులు చనిపోతారు తొక్కిసినట్లు తప్పేంటి అని బిఆర్ నాయుడు గారు అడుగుతారేమో అన్ని. ఇలా కాదు కదండి మీరు సమాధానం చెప్పాల్సింది. మీరు దీనికి నైతికత వ్యవహరించాలి, బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి అన్యాయాలన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూమన అమ్మే గారి ఆధ్వర్యంలో ప్రతి రోజు కూడా మీరు మర్చిపోయినా మీరు చేసినటువంటి తప్పులు ఆ స్వామి వీళ్ళిద్దరి ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అని మా అందరికి ఇప్పటికీ అర్థమైంది, భక్తులందరికీ ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఏ రోజైతే మీరు స్వామి ప్రసాదంలో వేలు పెట్టారో అప్పటి నుంచి మీ పతనం మొదలైంది. అది ఏ స్థాయికి మీరు పడిపోతారు అనేది 2029లో చూస్తున్నాం. అప్పటి వరకు కూడా ఆ స్వామి ఆశీస్సులు, హిందూ మత పెద్దల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అన్ని కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారిపై, భూమన అభినయ గారిపై ఉంటాయి. ఇలాగే ఇంకా గట్టిగా పోరాటాలు చేస్తూనే ఉంటాం. తిరుపతి వేదికగా మీ తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు మీ తప్పులకి సరైన శిక్షలు మీకు వేస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జోహార్ వైఎస్ఆర్, మేక్ అన్నా గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్.